తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 19వ తేదీ మంగళవారం గూడూరులో జరిగే మినీ మహానాడుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మినీ మహానాడు ఏర్పాట్లపై నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం తదితరులు పాల్గొన్నారు. జరుపుతున్నాం కాబట్టి బ్రహ్మాండంగా నాయకులు రావాల్సిన అవసరం ఉంది. బూత్ కమిటీ కన్వీనర్ దగ్గర నుంచి ఎవరెవరు ఏ పదవుల్లో ఉన్నారో ముఖ్య నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు అందరినీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత పార్టీ ప్రెసిడెంట్ ఒకటికే కాదు, అన్ని వివిధ శాఖల్లో ఉన్నటువంటి మీ అందరికీ రాష్ట్ర కమిటీ దగ్గర నుండి, జిల్లా కమిటీ దగ్గర నుండి, టౌన్ కమిటీ, మండల కమిటీ, బూత్ కమిటీలు అందరిది బాధ్యత ఉంది. అలాగే మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, దేవాలయ చైర్మన్స్ అందరు కూడా. ఎందుకంటే మీరందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వల్ల ఇవన్నీ పదవులు పొందారు మీరు. కాబట్టి మేము పదవులు పొందేసాము, మాకు ఇంకా సంబంధం లేదంటే కుదిరే పని కాదు. కాబట్టి మీ అందరి బాధ్యత మినీ మహానాడు మంద మాత్రం సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం చేయగలం. ఎందుకంటే గూడూరు కాన్స్టిట్యుయెన్సీ తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి, బలం అదే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ పార్టీకి ఉన్న కేడర్ ఏ పార్టీకి లేదు. నాకు తెలిసి గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో తెలుగుదేశం అనాథ నుంచి ఇప్పుడు కాదు, గతం నుంచి కూడా, దుర్గాప్రసాద్ గారు ఉన్నప్పటి నుంచి కూడా, జోగి మస్తానయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఉన్న కేడర్ ఏ పార్టీకి లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం మినీ మహానాడు సక్సెస్ అయితేనే మన సత్తా తెలుస్తుంది అవతల కానీ మనలో కూడా. కాబట్టి మన సత్తాన్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. నాయకులకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎప్పుడంటే అప్పుడు వచ్చి పొందడం కాదు. ఇది పార్టీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఇది. అది లేకపోతే మనం లేవు. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. మీరు అందరూ కూడా ఊరికే నాకు ఫోన్లు చేసి ఆ పని ఈ పని అని చెప్పేది కాదు. మిమ్మల్ని అడిగేది 2 నెలల తర్వాత మహానాడు విజయవంతం చేయబడుతున్నాం. అంతకన్నా ఎర్ర కాలువ ఆధునీకరణ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం, అప్పారావుపేట గ్రామాల్లో జరుగుతున్న ఎర్ర కాలువ మరమ్మతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతం సమస్య పరిష్కారానికి శాసనసభలో అనేక సార్లు చర్చించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి రామానాయుళ్ల సహకారంతో ఎర్ర కాలువ ఆధునీకరణకు 2,70,00,000 మంజూరయ్యాయని, ప్రస్తుతం 67 లక్షలతో ఈ పనులు చేస్తున్నట్లు వివరించారు. ముందు ఇవన్నీ కూడా తిరగడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతులకి అప్పుడు మనం కూడా చెప్పాం, దీన్ని ఖచ్చితంగా మనం ఈ గండ్లు పూడుద్దాం, దీనికోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పడం. మరి దాన్ని 2 సార్లు మన అసెంబ్లీలో 2 సీజన్లో ఇక్కడ దాదాపు 15,000 ఎకరాలు మునిగిపోతే రైతులకి కంట తుడుపుగా ఎంతో కొంత డబ్బులు ఇచ్చి, మనం ఎకరానికి 10,000, 5,000 ఇచ్చి ఒక ఎకరానికి 40,000-50,000 నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని చెప్పి నిమ్మల రామానాయుడు గారిని, మన ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన దాని మీదట 2,70,00,000 రూపాయలు 9 పనులకు మంజూరు చేయడం, 8 గంటలు పూర్తి కార్యక్రమం. ఒకటి షట్టర్లు వేసుకొని జగన్నాథపురం గ్రామంలో షట్టర్లు వేస్తే కొంత భూమి మొలగదని అక్కడ రైతులు చెప్పడం మీద షట్టర్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ వర్క్లన్నీ ఈ సీజన్లో మనం పూర్తి చేసుకుంటాం. దీన్ని రైతులే పర్యవేక్షణ చేసుకోండి. ఎందుకంటే నిరంతరం మీ పొలాలు మొలకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దాని ఎస్టిమేషన్ కాపీ ఉంది. అసలు ఇసుకతో ఎక్కడ పోర్చట్లేదు, అంత మట్టే తీసుకురావాలి. ఆ మట్టిని కూడా రోలింగ్ చేసి లేయర్లుగా చేసి ఒక్కో లేరు తొక్కుకుంటా ఒక పటిష్టమైన గట్టును ఏర్పాటు చేసుకుంటే కొంతకాలం ఈ గండి పట్టకుండా. ఇదివరకు ఏం చేసేవారంటే ఆ ఎర్రగాల్లో ఇసుక తీసుకొచ్చి పోసేయడం, మళ్ళీ సీజన్లో మళ్ళీ పోవడం, మళ్ళీ చేయడం, ప్రతి సంవత్సరం ఇది ఒక పనిలా పెట్టుకున్నారు. ఇంకా అలా కాకుండా ఒకసారి గండి పూడిస్తే మనం అది పటిష్టంగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాని లైఫ్ ఉండేలాగా మనం చేయాలని ఇంజనీరింగ్ సెక్షన్ కూడా చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మరి డబ్బులు శాంక్షన్ చేసి మా రైతులను కాపాడినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, నిమ్మల రామానాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మరి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన రైతులు అందరూ బాగుండాలని మనం చేసి ఈ కార్యక్రమానికి సహకరించినందుకు ఈ తాడేపల్లి కాన్స్టిట్యుయెన్సీ ప్రజల తరఫున మీకు ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ, ఇంకా మనం 9 కోట్ల ఎస్టిమేట్లు పంపించాం, 2,70,00,000 ఇచ్చారు. ఉన్న డబ్బులు కూడా ఇచ్చి ఈ ఎర్రకాలం పటిష్టం చేస్తే
దాదాపుగా 20-25 ఎకరాలు మనం ఆయకట్టుని సేవ్ చేసినట్టు అవుద్ది. రైతు ఆనందంగా ఉంటాడు కాబట్టి రైతు నష్టపోకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి బాధ్యతగా మనం పనిచేస్తా ఉన్నాం. మీ దగ్గరుండి రైతులు కూడా సహకరిస్తా ఉన్నారు. మరి ఈ గట్టు ఒక రైతు చేలోంచి వెళ్ళింది. ఆచన లక్ష్మణరావు గారు అక్కడ గోదావరి గారిది దాదాపు ఎకరం భూమి దీంట్లో వెళ్ళింది. అది ఈస్ట్ గోదావరి కలెక్టర్ దగ్గర ఉంది. దానికి కూడా నష్టపరిహారం ఆ రైతులకు చెల్లిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కాబట్టి ఆ నష్టపరిహారం చెల్లించవలసిందిగా కూడా నేను ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా ఇలా పటిష్టంగా ఉండాలి. ఈ గట్టు ఈ సీజన్ లో చూడండి, మళ్ళీ ఇది పనిచేస్తుందా లేకపోతే మనం ఇంకా పర్మనెంట్ గా సిమెంట్ స్టిక్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఎందుకంటే టర్నింగ్ లో కోసేస్తుంది ఎర్రకాలం ఎప్పుడు కూడా స్పీడ్ కి ప్రతి టర్నింగ్ లోను కూడా గండి పడుతుంది. మీరు చూడండి, ఎక్కడైనా టర్నింగ్ లోనే ముందు గండ్లు పడతాయి. ఇప్పుడు మనం 2 టర్నింగ్లు మనం పూడ్చుకుంటూ వచ్చాం. ఇంకా 6 టర్నింగ్లు మనం పూడ్చాలి. 6 చోట్ల ఈ గండ్లు పూడ్చే కార్యక్రమం ఉంది కాబట్టి రైతులందరూ సహకరించండి. ఏదైనా మీ భూమిలో కొంత వెళ్తే ఉన్న భూమి అయినా మిగులుతుంది కాబట్టి ముందు సహకరించండి. ప్రభుత్వం నుంచి డబ్బులు రావడానికి మరి పూర్వం నుంచి జరిగిన 6 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి పని లేకుండా మరి 2019 ముందు గళ్ళు పోతే 19-24 అసలు ₹1 దీన్ని ఖర్చు పెట్టకుండా అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న ప్రజాప్రతినిధి మట్టి అమ్ముకుని డబ్బులు సంపాదించుకోవడమే కానీ గళ్ళు పూర్తి ₹1 కూడా తీసుకురాని పరిస్థితిలో మరి మన స్వామి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోను అటు పవన్ కళ్యాణ్ గారు నిమ్మల రామనాయుడు గారిని కూడా వారు కోరి మరి ఇవాళ పెద్ద గొప్పగా 2,70,00,000 9 వర్కులు మాటలు కాదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉన్నా సరే ఈ ఎర్రకాలం రమారని ఈ గండ్ల వల్ల 15,000 ఎకరాలు దెబ్బతిన రైతులు గగ్గోలుగా ఉన్నారన్న విషయం వారి దృష్టిలో ఎమ్మెల్యే పెడతాం వల్ల మరి ఈ గట్లు పూడ్చే కార్యక్రమం ఈ డబ్బులతో ఈ సీజన్ లో మనకి కూడా చాలా అదృష్టం. ఎందుకంటే మేము పొద్దు నుంచి ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుతున్నాం కాబట్టి రైతు సోదరులు మారటం జరుగుతుంది. ఎందుకంటే రైతు సోదరుల దగ్గరుండి క్వాలిటీ వర్క్ చేసుకోమని ఎమ్మెల్యే గారు అటు కాంట్రాక్టులకు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి క్వాలిటీ వర్క్ లేకపోతే మీ బిల్లు కూడా పనిచేయించాలని మరి ఇంత నిజాయితీగా పనిచేస్తున్న నాయకుడు మనకి ఎక్కడ దొరకడు. మరి నియోజకవర్గం సంబంధించిన రోడ్లన్నీ కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి రామారామి 100 కోట్ల రూపాయలు పైబడి రోడ్ల నిమిత్తం తేవడం. మరి ఇక్కడ గట్లు కూడా ఈ రోజు 2,70,00,000 అంటే మాటలు కాదు. మరి అటు మనం ఈ ఎమ్మెల్యే గారికి మన అభినందనలు ప్రజలంతా తెలియజేయాలి. నిడదోలు ఎల్లకోన వెళ్తే బ్రిడ్జి పోతే ఆ బ్రిడ్జి దగ్గర కూడా మరి 8 కోట్లు 9 కోట్లు దానికి ఎస్టిమేషన్ వేసి ఇవ్వటం. మరి అది వచ్చేదాకా 15-18 లక్షలతో ఒక సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసి 2 జిల్లాల ప్రజలు తిరిగే విధంగా అటు నిడదోలు వెస్ట్ గోదావరి ప్రజలు అది కూడా చేపట్టిన ఎమ్మెల్యే గారు. మచిలీపట్నం రేపల్లె మధ్య 47.70 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ పూర్తయిందని ఎంపీ బాలశౌరి తెలిపారు. ఈ ప్రాజెక్టులో 6 రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. నర్సాపురం మీదుగా రేపల్లెకు ఒకే ట్రాక్ ప్రతిపాదించగా త్వరలోనే కేంద్ర కేబినెట్ ఆమోదం లభించే అవకాశం ఉందని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో తొలి దశలో 2,816 కోట్లతో పనులు ప్రారంభం కానున్నాయని ఎంపీ తెలిపారు. కేంద్ర మంత్రి గారిని కలిసి ఆ ప్రపోజల్ ఇవ్వటం, ఆ ప్రపోజల్ మీద వాళ్ళు డిపిఆర్ ని కూడా తయారు చేశారు. సో ఇప్పుడు ఆ డిపిఆర్ కూడా అయిపోయింది. దాన్ని డెఫినెట్ గా కేంద్ర కేబినెట్ లోకి తీసుకెళ్లి శాంక్షన్ చేయాలి. ఈ విషయం మీద లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చినప్పుడు రైల్వే మంత్రి గారితో మాట్లాడారు. సో వారికి కూడా, పవన్ కళ్యాణ్ గారికి కూడా మనందరం కూడా రుణపడి ఉండాలి. అలాగే మొన్న మీటింగ్ లో కూడా పామర్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఈ విషయం చెప్పాను. సో వారు కూడా రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. అందరి యొక్క సమిష్టి కృషితోటి, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితోటి ఈ మచిలీపట్నం రేపల్ల రైల్వే లైన్ కి తొలి అడుగు నుంచి 2వ అడుగులకు పడింది. సో డెఫినెట్ గా షార్ట్ డిస్టెన్స్ అంటే పీరియడ్ లోనే ఈ ప్రాజెక్ట్ కి దాదాపు అనుమతులు వస్తాయి. మీకు మొన్న అన్ని కూడా డీటెయిల్డ్ గా ఎన్ని వేల కోట్లు ఏంటి అనేది కూడా మొత్తం ఇచ్చాం మీకు. తర్వాత అది మెయిన్ ఇంపార్టెంట్ రైల్వే లైన్ ఫస్ట్ నర్సాపురం నుంచి మాట్లం మీదుగా మచిలీపట్నం నుంచి తర్వాత రేపల్లికి ఏ రకంగా రైల్వే లైన్, ఒక పెద్ద కృష్ణా బ్రిడ్జ్ కూడా ఏ రకంగా వస్తుంది అనేది కూడా ఇది ఒక మ్యాప్, రైల్వే వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్. సో దీన్ని మీ అందరూ తెలుసు 2,816 కోట్లు. సో 47.5 కిలోమీటర్స్. ఇది కృష్ణా గుంటూరు జిల్లాని కలుపుతున్నటువంటిది, అంటే ఓల్డ్ కృష్ణా గుంటూరు జిల్లాని కలుపుతున్నటువంటిది బ్రిడ్జ్. 6 రైల్వే స్టేషన్లు వస్తాయి, దాదాపు 70 వంతెనలు వస్తాయి.
24 ఆధునిక బ్రిడ్జ్ నిర్మాణం చేపడతారు. పెనుమూడి, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, మాజేరు, రుద్రవరం, పెనుమూడు దక్షిణ భాగంలో దివిసీమను కలుపుతూ కీలకమైనటువంటి బ్రిడ్జ్ కూడా రాబోతా ఉంది. తర్వాత నేను చెప్పినట్లుగా సర్వే కంప్లీట్ అయింది. ఇది యాక్చువల్ గా మామూలుగా రైల్వే వాళ్ళ ప్రకారంగా చూసుకుంటే ద వైబుల్ ప్రాజెక్ట్ కింద కూడా కన్సిడర్ లేదు, ఎందుకంటే ఇన్కమ్ అంత రాదు. సో మనం ఏం చెప్తున్నాం అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పోర్ట్ వస్తుంది మనకి. పోర్ట్ వస్తే పోర్టు నుంచి ఇప్పుడు మనం సపోజ్ చెన్నై పోవాలి అంటే అక్కడి నుంచి గుడివాడ వెళ్ళాలి, గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళాలి, విజయవాడ నుంచి తెనాలి వెళ్ళాలి, తెనాలి నుంచి బాపట్ల వెళ్ళాలి, బాపట్ల నుంచి చెన్నై వెళ్ళాలి. సో ఇది మనం మచిలీపట్నం నుంచి రేపల్లికి లైన్ వేసుకుంటే రేపల్లి నుంచి బాపట్ల వేస్తే దాదాపు 60 కిలోమీటర్ షార్ట్ డిస్టెన్స్. సో ఆ రకంగా ఈ ప్రాంత ప్రజానికానికి కూడా ఇది బాగా షార్ట్ డిస్టెన్స్ లో తిరుపతి వెళ్ళేవాళ్ళు, చెన్నై వెళ్ళేవాళ్ళు, సో ఇటు వెళ్ళే వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగం. విజయవాడ రైల్వే స్టేషన్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బిజియెస్ట్ రైల్వే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం నిర్వాసితులకు 306 కోట్ల ప్యాకేజీ ఇళ్ల తాళాలు అందించిన సీఎం చంద్రబాబు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ. జనసేన సభ్యత్వ నమోదు, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక గొప్ప యజ్ఞం. మంత్రి పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉద్వేగభరిత ప్రసంగం. సాగు తాగునీరు లేక రాయలసీమ ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి అబద్దపు ప్రచారాలతో కాలయాపన చేస్తున్నారు. మాజీ మంత్రి సాకేత్ శైలజానాథ్ ఫైర్. ఈ నెల 19న గూడూరులో జరిగే మినీ మహానాడును విజయవంతం చేయండి. నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.